చిన్నా చిన్నా లేవు నాన్న, స్కూల్కి టైం అవుతుంది, లేచి తొందరగా రెడీ అవ్వు. నీకు ఇష్టమైన టిఫిన్ చేసి పెడతాను. ఇదిగో చూడు, నువ్వు ఎక్కువసేపు ఇలాగే పడుకున్నావనుకో ఎదురింటి అంకుల్లాగా లావు అయిపోతావు. తర్వాత నీ ఇష్టం మరి. నానా గుడ్ మార్నింగ్ చిన్నా. గుడ్ మార్నింగ్ నానా. లేకు, స్కూల్ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. నానా చిన్నా, బ్రేక్ఫాస్ట్ రెడీ. ఏంటన్న పొద్దున్న గేమ్లు? టిఫిన్ తిను. నాకొద్దు నానా. ఫోన్తో ఏంటి నాన్న, ముందు టిఫిన్ తిను. వద్దు నానా, నాకొద్దు నానా. తిన్నానా? నాకొద్దంటే చూడు చిన్న, మనం తినే ప్రతిదీ ఏదో ఒక రైతు కష్టపడి పంట పండిస్తేనే మన దాకా వస్తుంది. మనం తినే ప్రతిదానిని గౌరవించాలి. మనం తినే ప్రతిసారి రైతు కష్టాన్ని గుర్తించాలి. అలాగే నాన్న. సరే, ఇడ్లీ తిను. మనం విజ్ఞానంగా బతకడానికి చదువు ముఖ్యం. చదువుతో పాటు నువ్వు జీవితంలో ఇంకా చాలా నేర్చుకోవాలి. ఓకే నాన్న. జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా పరువని పద్ధతులు, బరువని బాధ్యతల్ని వదిలేయకూడదు. అలాగే నాన్న. బాయ్ నాన్న. బాయ్ చిన్న. బాయ్. నానా చిన్న. హాయ్. స్కూల్ అయిపోయిందా? అయిపోయింది. హోంవర్క్ ఇచ్చారా? ఇచ్చారు. ఓకే, సరే, డ్రెస్ చేంజ్ చేసుకో. ఓకే నానా. ఆ స్టార్స్ ఎప్పుడు అలానే మన వైపే చూస్తుంటాయా? అవును చిన్న, అవెప్పుడూ అలా వెలుగుతూ నవ్వుతూ మనల్ని చూస్తూ ఉంటాయి. మనకిష్టమైన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతారుగా, అక్కడికే వెళ్తారు. మనం సంతోషంగా ఉన్నామా, బాధపడుతూ ఉన్నామా అని అక్కడి నుంచి చూస్తుంటారు. మీ అమ్మ కూడా మనల్ని అక్కడి నుంచి చూస్తుంటుంది. మనం సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు బాధపడతారు. అయితే నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను, ఎందుకంటే అప్పుడు అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది కదా. బాయ్ నాన్న. బాయ్. బాగా చదువుకున్నా? ఓకే నాన్న. రే, ఏంట్రా పిలిచినా పరిగెత్తుకెళ్తున్నావు? ఏమ్రా ఇంత కూర్చుకున్నావు, ఏంటి సంగతి? ఈరోజు నాకు చాలా స్పెషల్ డే రా. ఈరోజు ఫాదర్స్ డే. నాకు ఈరోజు అంటే చాలా ఇష్టం రా. ఓరే, ఇంతేనా? ఇంతే కాదురా, ఇంత ఆనందం రా. గ్రేట్ రిలేషన్షిప్. ఇంతకీ చేతులు ఏంది? ఇది మా నాన్న కోసం కొన్న షర్ట్ రా. నా ప్రేమకు మా నాన్నకో చిన్న గిఫ్ట్. నానా, హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ చిన్న. దిస్ ఈస్ ఫర్ యూ. త్వరగా రెడీ అవ్వండి, బయటికి వెళ్ళొద్దాం. అలాగే నాన్న. వెళ్దామా చిన్న? అలాగే నాన్న. క్లైమేట్ చాలా బాగుంది నాన్న, కానీ వెంటనే మారిపోతుంది.
సంతోషం అంటే అందరికీ ఇష్టమే, కానీ అందరి దగ్గర ఎక్కువసేపు ఉండదు. నానా ఏమైందిరా చిన్న, రమ్మని మెసేజ్ చేసినావు? రే నీకు విషయం చెప్పాలిరా. చెప్పురా, ఏమైందో? నాన్నకు టీవీ వచ్చిందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమ్రా, టీవీ వచ్చిందా? రే చిన్న, నువ్వేం ఎక్కువ బాధపడకురా, ఎలా జరిగేది అలా జరుగుతుంది. కానీ అది ఒంటి వ్యాధి, నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది. మీ నాన్న అంటే లైఫ్ అంతా అనుభవించేసిండు, నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది. కానీ మేము చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించరా. సరేరా, బాయ్. చిన్న, బాగా ఆకలిగా ఉందిరా, భోంచేద్దామా? నాకు ఆకలిగా లేదు నాన్న, మీరు తినేయండి. చిన్న, ఒకసారి బయటికి వెళ్ళొద్దామా? నాకు చాలా పని ఉంది నాన్న, వీలైతే మీరు వెళ్ళరండి. నానా, ఏంటి నాన్న? మీ 1 hour సాలరీ ఎంత నానా? ఎందుకు చిన్న? చెప్పండి నానా. 125. 1 minute నానా. దేనికి చిన్న? ఇది మీ 1 hour సాలరీ నానా. ఆ 1 hour నాతో ఆడుకొని 1 hour తర్వాత ఆఫీస్కి వెళ్ళాను నానా. చిన్న, నాన్న, నేను మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బాధ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. మీతో మాట్లాడకుండా ఉంటూ నేను నరకం చూశాను. సడన్గా మీకు నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను చేసింది తప్పని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఐఎమ్ సారీ నాన్న. వీలుంటే ఒక్కసారి మిమ్మల్ని గట్టిగా చాలా ప్రేమతో హగ్ చేసుకోవాలనుంది. ప్లీజ్ హగ్ మీ నాన్న. యు ఆర్ మై హీరో నాన్న. లవ్ యూ నాన్న. లవ్ యూ ఫర్ ఎవర్ నాన్న. నాన్న, ఐఎమ్ సారీ నాన్న. నేను అలా చేసి ఉండకూడదు నాన్న. మీరే అన్నారు కదా నాన్న, చాలాసేపు పడుకుంటే ఎదురుంటి అంకుల్ లాగా లావుగా అయిపోతారని. లేనన్న, చాలా ఆకలిగా ఉంది. లేనన్న. నాన్న, 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 నాన్న కళ్ళు తెరవండి నాన్న. నాన్న, నాన్న మనం బయటికి వెళ్దామన్నావు కదా నాన్న. నాన్న నాతో బయటికి రావా నాన్న? ఒక్కసారి కళ్ళు తెరవండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, లేను నాన్న. నాన్న ఒక్కసారి కళ్ళు తెరవండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న.
నాన్న ప్లీజ్ నాన్న ఒక్కసారి లేవండి నాన్న ప్లీజ్ నాన్న ఐ లవ్ యూ నాన్న ఐ లవ్ యూ నాన్న ప్లీజ్ నాన్న ఒక్కసారి లేదు నాన్న నాన్న నా వల్లే తప్పు జరిగింది నాన్న నాన్న ఒక్కసారి లేదు I love you too నాన్న నాతో మాట్లాడండి నాన్న ఒక్కసారి ప్లీజ్ నాన్న ఒక్కసారి నాతో మాట్లాడండి నాన్న లవ్ యూ టూ నాన్న నాన్న ఒక్కసారి మాట్లాడండి నాన్న ఐ లవ్ యూ నాన్న ఒక్కసారి మాట్లాడండి నాన్న బెంజు కారులో తిరుగుతున్నా, నెలకి 1,00,000 సంపాదిస్తున్నా, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నా అని చెప్పేదానికంటే జీవితాన్నిచ్చిన అమ్మా నాన్నని సంతోషంగా చూసుకుంటున్నా అని చెప్పే దాంట్లో ఎక్కువ ఆనందం ఉంటుంది. అమ్మా నాన్న మన నుండి దూరంగా వెళ్ళినప్పుడు బాధపడే కంటే వాళ్ళు మన మధ్యలో ఉన్నప్పుడు బాధ పెట్టకుండా చూసుకుందాం.